కానీ వ్యక్తిగతంగా నా యొక్క జీవితంలో వైఫల్యం చెందాను అనేటటువంటి ఒక భావనలోకి నేను వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి ఈ జీవితం అనేది ఇక నిరుపయోగం, వ్యర్థం, దీన్ని ఇక ఇంతటితో ముగించటమే దీనికి సరైనటువంటి మార్గం అని చెప్పి, అంటే సూసైడ్ అనే ఒక ఆలోచన కూడా అప్పట్లో నాకు వచ్చింది. అయితే ఈ విధంగా రకరకాలుగా ఆలోచనలు కలుగుతున్నటువంటి ఆ సమయంలో ఒక్కసారి నేను ఆలోచించుకుంటే, అసలు నా జీవితం వ్యర్థం వ్యర్థం అని అనుకుంటున్నాను కదా, ఏ విధంగా నా జీవితం వ్యర్థం? నేను ఒక మురికి కోపంలో నుంచి, ఒక ఊబిలో నుంచి నా అంతటికి నేనుగా బయటపడ్డాను కదా, అది నేను జీవితంలో సాధించిన గొప్ప అచీవ్మెంట్ కదా. మరి ఎంతోమంది ఆ ఊబిలో కూరుకుపోయి బయటికి రాలేక అందులోనే ఇరుక్కుపోయి ఉన్నారు. వాళ్ళకి సాధ్యపడలేదు బయటికి రావటం. వాళ్ళు ఎవరికి సాధ్యం కానిది నాకు సాధ్యమైంది కదా. ఈరోజు ప్రపంచంలో కొన్ని వందల కోట్ల మంది ఒక అబద్ధ